మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. శ్రీకాకుళం 25 కేజీల బాక్స్ రూ. 80. తారకరావు గారు, అన్నా డైలీ ఇలాగే మీరు శ్రీకాకుళం సంబంధించిన ధరలు అప్డేట్ చేయండి. దాంతోపాటుగా లోకల్ టమాటా ఎన్ని ఉంటాయో కూడా రేపు కామెంట్లో ఒకసారి ప్రస్తావించండి అన్న. మీరు ఇచ్చే సమాచారం అన్నదాత ప్రీతంగా ఉంటుంది. ఇక మల్లికార్జున గారు, అన్నా నమస్కారం అన్నా. రైతులకు మీరు కొంచెం చెప్పాలన్నా, ఎరువులు మందుల రేటు బాగా పెరిగాయి. దానికి తోడు పురుగు రేటు బాగా పెరిగింది. అందువల్ల రైతులు 2 ఎకరాలు నాటే వాళ్ళు 1 ఎకరం నాటితే సగం ఎరువులు సగం కూలీలు తగ్గుతాయి కదన్నా. అప్పుడు మార్కెట్లో రేటు కూడా బాగా ఉంటుందన్నా. దయచేసి మీరు రైతులకు ఈ విషయం చెబుతారని కోరుకుంటున్నాను. అన్ని ధరలు కూడా పెరుగుతున్నాయి. 2 ఎకరాలు నాటే వాళ్ళు 1 ఎకరం నాటుకుంటే ఖర్చులు కలిసి వస్తాయి, ధర కూడా పెరుగుతుందని చెప్పి మల్లికార్జున అన్నదాతలు సలహా ఇస్తున్నారు. అన్నదాతలు ఈ విషయం పైన ఆలోచించండి. ఇక రెడ్డయ్య గారు, సయ్యద్ భాయ్, ట్రంప్ వల్ల అన్ని ప్రాబ్లమ్స్. ట్రంప్ని పదవి నుండి తొలగించాలి. అమెరికాలో మన దేశంలో కాదన్నా 2 టర్ములు మాత్రమే ఇక్కడ అధ్యక్షుడిగా పనిచేయవచ్చు. తర్వాత అమెరికాలో అవకాశం లేదు. మన దేశంలో తెలియదు. ఒకసారి పదవి ఎక్కిన వాళ్ళు 25 ఏళ్ళైనా ఉంటారు, 30 ఏళ్ళైనా ఉంటారన్నా. అమెరికాలో విధానం లేదు. 2 సార్లు ఆల్రెడీ ఒకసారి ట్రంప్ ఈసారి అయిపోతే మళ్ళీ ఆయన అధ్యక్షుడికి మాత్రం పోటీ చేయలేడు. చిన్న మండలం సెటిల్మెంట్ రేట్ రూ. 190. రెడ్డయ్య గారు. శివకుమార్ గారు, యుద్ధం జరుగుతున్న కొన్ని దేశాలు కొట్టుకు చేస్తున్న రైతులు కొనే వాటికి రేట్లు పెరిగిన ప్లాంటేషన్ మాత్రం నీ ఎవ్వ తగ్గేది లేదు. యా సందులో చూసినా, యా గొంతులో చూసినా ఏదో ఒక మూల టమోటా తగిలించే ఉంటారు. 6,000 టమోటాల రేట్ల దెబ్బ, ప్రతిసారి లాస్ అయిపోతున్నాం అబ్బా. పీవీపీ గారు, అన్నా మహారాష్ట్ర టమోటా దిగుమతి గురించి చెప్పినారు, ఉత్తరాదిలో ఉన్న మిగతా 5 రాష్ట్రాల గురించి చెప్పలేదు. 2025లో టమోటాని సునామీ చేసిన ఛత్తీస్గఢ్ గురించి చెప్పలేదు. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వీటి గురించి కూడా చెప్పన్నా. ఖచ్చితంగా కాస్త సమయం తీసుకుని ఆంధ్ర పరిస్థితి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి వీడియో కూడా చేస్తాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఏప్రిల్ ప్లాంటేషన్ చేయవచ్చా బ్రో? బావాజీ గారు, ఖచ్చితంగా చేయొచ్చన్నా. ఇక మే 15 నుంచి ఎక్స్పోర్ట్లు స్టార్ట్ అవుతాయి కాబట్టి చేయవచ్చు. కానీ మనం ఎప్పుడు చేసినా కూడా టమోటా అనేది మాత్రం మన చేతుల్లో ఉండదు. టమోటా పంట అదృష్టం తాట, టమోటా లాటరీ లాంటిది. ఇక శంకర్ రెడ్డి గారు, హాయ్ ఎన్టీఆర్ గారు, బాగున్నారా? టమోటా రేట్స్ ఎప్పుడు రావచ్చు? 15 కేజీలు 250 అమ్మవచ్చా? సయ్యద్ గారు, దీనికి అన్నదాత రిప్లై ఇచ్చారన్న. ఏప్రిల్ 10 తర్వాత ధరలో మార్పు రావచ్చని. హాయ్ అన్న వినోద్ గారు, హాయ్ తమ్ముడు. ఇక కామేశ్వర గారు, తెలంగాణ నుంచి, కోలార్ని మించిన సైజు అండ్ కలర్ కూడా ఉన్నాయన్న మా హైదరాబాద్లో మా టమాటాలకు. కానీ నో రేట్స్, బాక్స్ 150 రూపాయలు ఓన్లీ. ఈ రేటు ఉంటే ఏమీ గిట్టుబాటు కాదన్న రైతులకి.